ప్రెసిడెంట్ ట్రంప్ ఏకపక్షంగా ఇరాన్తో కాల్పుల విరమణను పొడిగించారు. అయితే ఇరాన్ పోర్టుల నావల్ బ్లాకేడ్ కొనసాగుతుందని ప్రకటించారు. అంతేకాదు చర్చలు విఫలమైతే దాడులు తీవ్రతరమవుతాయని కూడా హెచ్చరించారు. ఇరాన్ అణు కార్యక్రమంపై రాజీ పడేది లేదని అమెరికా స్పష్టం చేసింది. హర్మూజ్ జలసంధి మూసివేత, అలాగే అమెరికా విధించిన నావల్ బ్లాకేడ్ కారణంగా ఇరాన్ ఆర్థికంగా కుప్పకూలుతోంది అనేది ట్రంప్ అంచనా. దాంతో ఇరాన్ చర్చలకు రావడం మినహా మరో మార్గం లేదని ట్రంప్ నమ్ముతున్నారు. దిగ్బంధం వల్ల ఇరాన్ రోజుకు $500 మిలియన్ ఆదాయం కోల్పోతుంది. నగదు కొరతతో అల్లాడుతోందని ట్రంప్ అంటున్నారు. ఇరాన్ చమురు ఎగుమతులు దాదాపుగా నిలిచిపోయాయి. ముఖ్యంగా చైనాకు వెళ్లే సరఫరా మార్గాలను అడ్డుకోవడం వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని ట్రంప్ చెప్పారు. ఆర్థికంగా బలహీనపడడం వల్ల ఇరాన్ వెంటనే చర్చకు రావాలని, హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలని కోరుకుంటుందని ఆయన భావిస్తున్నారు. ఇక ఇరాన్ తన అణు కార్యక్రమంపై, ఇతర వివాదాస్పద అంశాలపై పూర్తిస్థాయి ఒప్పందానికి అంగీకరించే వరకు టెహ్రాన్కు వ్యతిరేకంగా నావల్ బ్లాకేడ్ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అయితే అమెరికా ఒత్తిడికి తలొగ్గేది లేదని, దిగ్బంధనం కొనసాగితే హర్మూజ్ జలసంధిని మళ్లీ పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇక ఇరాన్ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తున్నట్లు వస్తున్న వార్తలపై మార్కెట్ విశ్లేషకులు కొంత సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇరాన్ సైన్యం పూర్తిగా ధ్వంసమైందని అమెరికా వార్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ ప్రెసిడెంట్ ట్రంప్ అంటున్నారు. అయితే పెంటగాన్ చెప్పేది ఇందుకు భిన్నంగా ఉంది. ఇరాన్ ఇంకా తన ప్రధాన సైనిక సామర్థ్యాలను కొనసాగించగలదని అంటోంది పెంటగాన్. ఏదేమైనా ప్రాంతీయ మిత్రపక్షాల సహకారంతో ఇరాన్ యుద్ధంలో బలంగానే కనిపిస్తున్నా ఆర్థికంగా మాత్రం బలహీనంగానే ఉందని స్పష్టమవుతోంది. ఈ క్రమంలో చర్చల కోసం ఇరాన్ మెడలు వంచాలని అమెరికా అడుగులేస్తోంది. తాజాగా అమెరికా ప్రభుత్వం ఇరాన్కు డాలర్ల సరఫరాను నిలిపివేసింది. ఈ చర్య ద్వారా ఇరాన్ మద్దతు పొందిన మలేషియాలను బలహీనపరచడమే లక్ష్యంగా కనిపిస్తోంది. ఇక ట్రంప్ కాల్పుల విరమణ పొడిగింపు కేవలం వ్యూహాత్మక ప్రయోజనం కోసమే అంటోంది ఇరాన్. నౌకాదళ నిర్బంధం కొనసాగుతూనే ఉంది. పోర్ట్లకొచ్చే నౌకలను ఆపడం కాల్పుల ఉల్లంఘన కాదా? ఇది యుద్ధ చర్య కాకుండా మరేంటని ప్రశ్నించింది. ఇలాంటి బెదిరింపుల మధ్య చర్చలు జరపమంటూ ఇరాన్ స్పష్టం చేసింది.